ఛానల్లోకి స్వాగతం. ఈరోజు గురు పౌర్ణమి గురించి, ఆ రోజు చేసే పరిహారాల గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గురు పౌర్ణమి రోజున గురువు ఆశీర్వాదం తీసుకోవడానికి వీలు లేకపోతే రావి చెట్టు లేదా మర్రి చెట్టును పూజించండి. ఆవుకు మేత తినిపించండి. వీలైతే బ్రాహ్మణునికి తీపి పదార్థాలు ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా బృహస్పతి అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అవరోధాల నుండి బయటపడతారు. గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే త్రిమూర్తులను పూజించిన ఫలం కలుగుతుంది. పూర్వం గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న సమయంలో శిష్యులు గురువులను దైవంతో సమానంగా పూజించేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తన కన్న బిడ్డలలాగా ప్రేమించేవారు. అయితే అంతటి గురువులను పూజించడానికి ఓ రోజు ఉండడం, దాన్ని గురు పూర్ణిమగా జరుపుకోవడం, ఆ రోజున గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. పౌర్ణమి రోజున చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. గురు పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణ ఆలయంలో కొబ్బరికాయను కొట్టండి. ఈ రోజున విష్ణువును పూజించండి. మీ శక్తి మేరకు దానం చేయండి. ఈరోజు పసుపు, మిఠాయిలు, వస్త్రాలు దానం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల జాతకంలో గురుదోషం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. మీకు డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే గురు పౌర్ణమి రోజున అవసరమైన వారికి శనగపప్పు దానం చేయండి. అలాగే చదువులో విజయం సాధించాలనుకునేవారు గురు పౌర్ణమి రోజున గోవును పూజించండి. ఈ రోజున భగవద్గీతను పఠించడం ఎంతో మంచిది. మీ పెళ్లికి ఇబ్బందులు ఎదురైనట్లయితే గురు పౌర్ణమి రోజున గురు యంత్రాన్ని స్థాపించండి. దీనివల్ల మీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగుతాయి. మీ దాంపత్య జీవితం ఏ ఆటంకం లేకుండా ఉండాలనుకుంటే గురు పౌర్ణమి రోజున సాయంత్రం వేళలో భార్యాభర్తలు కలిసి చంద్రుని దర్శనం చేసుకొని పూజిస్తే వారి దాంపత్య జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే పౌర్ణమి సాయంత్రం తులసి మొక్క ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించండి. దీని వలన మీకు అదృష్టం కలిసి వస్తుంది. గురు పౌర్ణమి రోజున ఇంటికి వచ్చిన బిచ్చగాళ్లను కూడా ఖాళీ చేతుల్లో తిరిగి పంపించకూడదు. హిందూ మతంలో దాతృత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది. ఈ రోజున పేదలకు లేదా అవసరం ఉన్న వారికి వస్తువులను దానం చేయడం ద్వారా మీకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు. అలాగే ఇంటికి వచ్చే వ్యక్తికి ఏదైనా దానం చేయవచ్చు. అలాగే పౌర్ణమి రోజున వృద్ధులను లేదా స్త్రీని పొరపాటున కూడా అవమానించకూడదు. వాస్తవానికి గురు పౌర్ణమి మీ పెద్దలను గౌరవించాలని మీకు బోధిస్తుంది. అలాగే గురువు అనుగ్రహం కోసం ఈ పరిహారం చేస్తే మీకు గురువు అనుగ్రహం పొందుతారు. మహాభారతాన్ని మనకు అందించిన రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు కనుక ఈ రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. ఎంతో పవిత్రమైన ఈ రోజు గురువు అనుగ్రహం పొందాలంటే ప్రత్యేకమైన పూజలు, హోమాలు, దానాలు, ధర్మాలు చేయడం ద్వారా గురు అనుగ్రహం మనపై ఉంటుంది. ఈరోజు గురు పౌర్ణమి రోజున పెద్ద ఎత్తున దత్తాత్రేయునికి పూజలు చేస్తారు. ఇలాంటివి హోమాలు, ప్రత్యేకమైన పూజలు ఇవి ఏమి చేయకపోయినా మీకు వీలైనంత వరకు దత్తాత్రేయ ఆలయంలో కానీ ఎక్కడైనా సరే వీలైనంత వరకు మీకు తోచింది దానం చేయండి. మీకు అంతకన్నా రెట్టింపు వస్తుంది.